అన్నా కామ్లే అన్న అన్మ్యూట్ చేయి అన్న. చేసిన యా యా ఓకే క్యారియర్ మాట్లాడండి కాంబ్లే గారు. సారీ గమనించలేదు. చెప్పండి. రైట్. నిజంగా ఇప్పుడు వినోద్ కుమార్ గారు మాట్లాడింది మీరు విన్నారు, ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యలపై? వినోద్ కుమార్ గారు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పాను, లా యూనివర్సిటీకి డీన్ గా చేసినటువంటి వ్యక్తి, చట్ట పరిభాషలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మిత్రులకు అర్థం కాకుండా ఏదో ధర్మోపదేశాలు, సమన్యాయము, ఆ సినిమా డైలాగులు చెప్తే అయ్యేది కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో క్రిమిలేయర్ అనేది మాండేట్ కాదు, క్రిమిలేయర్ ని తెచ్చే ప్రయత్నం చేసిండ్రు. రిజర్వేషన్ అనేది టైం బాండ్ పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ ఒక జనరేషన్ కి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ యొక్క బేసిస్ అన్టచబిలిటీ అయితే అన్టచబిలిటీ కాదు, ఎకనామిక్ క్రైటీరియా తేవాలని ఒక ప్రయత్నం చేసిండ్రు. అదే విధంగా ఏం చేసిందంటే రిజర్వేషన్ క్యాస్ట్ ను ప్రమోట్ చేస్తుంది కాబట్టి అనిసియంట్ ఇండియాలో క్యాస్ట్ లేదు, వర్ణ ధర్మం ఉంది, వర్ణ ధర్మం గొప్పది కాబట్టి దాని ప్రకారం ఇవ్వాలని ఇంకో పంకజ్ మిట్టల్ ఇచ్చినటువంటి జస్టిఫికేషన్లు చెప్తున్నారు. ఇంకోసారి ఏం చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో ఎఫిషియన్సీ ఉన్నంత మేరకు ఆ తర్వాత కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలి. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ఏ కులాలకు న్యాయం చేసేది కాదు. పాపం వాళ్ళకి అర్థం కాక ఏదో సమన్యాయం అని ఏదో ఏదో అని ఇది గోల చేస్తున్నారు. కానీ ఆ 1262 కులాలను భూస్థాపితం చేసేటటువంటి డాక్యుమెంట్ అది, సజెషన్స్ అవి. అది అర్థం కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో చదవకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిత్రుడు ఐ థింక్ జయరాజ్ గారు అనుకుంటా నా మీద తిండిపోతులు అవుతామని. నేను తిండిపోతు అనేది వ్యక్తిని లేదా సమాజాన్ని, కులాన్ని అనలేదు. సమానంగా పంచడానికి ఇది మాంసపు ముద్దల వాట కాదు. సమన్యాయం జరగాలని మీరు డైలాగులు కొట్టడం చేత కాదు. చట్టాలు రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రాజ్యాంగ పరిధిలో జరుగుతాయి. 341 మీద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా 341 కు సవరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే ఆయా రాజకీయ పార్టీలు ఆయా కులాల బెనిఫిట్ కొరకు లేదా వాళ్ళ ఓటు లాబీ కొరకు 341 ను డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 341 కు రాష్ట్రాలకు అధికారం ఇవ్వలేదు, అది పార్లమెంట్ కు అధికారం ఇచ్చారు. పార్లమెంట్ కే ఇది అధికారం ఇవ్వడం కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే గాని అది పార్లమెంట్ కు రాదు. సమన్యాయం జరగాల, కులాలకు సమానంగా వాటా రావాలా. వాటాలు వేయడానికి ఇది తిండిపోతు పంచాయతా? ఎట్లా వేస్తారు వాటాలు మీరు? రిజర్వేషన్స్ పాలసీ అన్నప్పుడు గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, ఎకనామిక్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది. రిజర్వేషన్ మీద కనీస అవగాహన లేకుండా ఫ్రస్ట్రేషన్ కు లోనే మాట్లాడితే చట్టాలైతే ఇప్పటి వరకు మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించారు, మిస్గైడ్ చేశారు, దోసుక తిన్నారు, దొబ్బి తిన్నారు. మీరు అన్న మాటలు కావా? మాన సమాజాన్ని కించపరుస్తూ పాడిన పాటలు కావా? మిత్రుడికి ఉద్యమ జైవులు తెలుపుతాను, మాదిగ దేవాని గారికి, సతీష్ దేవాని గారికి అని చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. హక్కుల కొరకు ఏ కులం వారకు పోరాటం చేస్తే తప్పు లేదు, అది రాజ్యాంగబద్ధమే. మాలల మీద విమర్శలు చేయడం ఏంటి? ఇక పార్టీకి రాజీనామా చేసి సవాళ్లు విసరడము, రాజీనామా చేయడానిక పోటీ చేసింది? నా దమ్ముంటే మెజారిటీ మాదిగలు ఉన్నటువంటి నీ కాన్స్టిట్యుయెన్సీలో ఎందుకు ఓడించలేదు? ఇప్పుడు డైలాగులు మాట్లాడితే సరిపోతుందా? సినిమా డైలాగులు మాట్లాడితే కాదు, సమన్యాయం అంటే మాట్లాడితే కాదు. ఇది జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ. దీనికి ఒక చట్టం ఉంది, ఓ రాజ్యాంగం ఉంది. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలా. సుప్రీంకోర్టు గతంలో రామ మందిర నిర్మాణము చేయమన్నది ఏ బేసిస్ మీద చెప్పింది? చట్టానికి ఏం కావాలా? ఆధారాలు కావాలా? చట్టానికి ఏం కావాలా? రాజ్యాంగబద్ధంగా చేయాలా? ఆధారాలు సేకరించలేదు, చట్టాల బేసిస్ మీద చేయలేదు. రామ మందిర తీర్పు ఎట్లా ఇచ్చిండ్రు? మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు అక్కడ రాముడు పుట్టాడు అని, కాబట్టి ఆ నమ్మకం మేరకు మేము తీర్పు ఇస్తున్నామని చెప్తారా? ఇది సుప్రీంకోర్టు ధర్మాసనమా? బ్రాహ్మణ ధర్మాసనం. మిత్రులు అర్థం చేసుకోవాలి. రైట్. ఎమోషనల్ అయి మాట్లాడితే కాదు. చట్టం ఒకటి ఉంది,
ఆ చట్టం దేశ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలా, రాజ్యాంగ ఫ్రేమ్ కు లోబడి పనిచేయాలా, ప్రభుత్వాల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇష్ట రాజ్యాంగ చట్టాలను మారుస్తా అంటే ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. గత 30 సంవత్సరాల నుండి మాలల్ని దోషిగా నిలబెట్టి మాలలు దోచుకు తిన్నారు, మాలలు దోపి తిన్నారు. ఎవడిచ్చాడు మాలలు దోపి తినడానికి? ఏముంది మీ దగ్గర దోపి తినడానికి? రాజ్యాంగం ఇచ్చినటువంటి అది గ్రూప్ పాలసీ. 1262 కులాలకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీ కులం వెనుకబాటుతనానికి కారణం నీ కులం యొక్క కల్చర్ కారణం. నువ్వు చదువుకోలేదు, కమ్యూనిటీని చదివి మాలలు దోపి తిన్నారంటే. ఓకే ఓకే జయరాం గారు, ఇది ఒకటి నేను అడిగిన స్పష్టంగా అడుగుతున్నా. ఇలా మాల మాదిగా కొంతమంది అద్దె నాయకులు అధికార పార్టీకి అవకాశవాదులుగా మారి అధికార పార్టీ లోపల అవకాశాలు చేజిక్కించుకోవడం కోసం మాత్రమే ఈ పోరాటం. పార్టీలకు కాదు, దిగంబర్ కామ్లే ఏ పార్టీ నాయకుడు కాదు. ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్. ఇప్పుడు కామ్లే అన్న రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ మాట్లాడతాం. కల్పించుకోండి. రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాను, దిగంబర్ కామ్లే గురించి మాట్లాడలేను. అది నువ్వు అర్థం చేసుకుని మాట్లాడిన తర్వాత కౌంటర్ చేయి. చెప్పండి మీరు విషయాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక వచ్చేసేమో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండేసి మాల సంఘాన్ని దగ్గరికి పోయి వచ్చేసేమో కలిసి ఉండమని చెప్తాడు. మాదిగ సంఘానికి ఉపయోగించిందేమో ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్తాడు. కలిసి ఉండాలనుకున్నప్పుడు నష్టాన్ని గురించి మాట్లాడద్దు, నష్టం జరుగుతుందని ఆయన తెలుసుకున్నప్పుడు కలిసి ఉండాలని మాట్లాడద్దు. మరి ఈ ఇద్దరు నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, మందకృష్ణ ఇద్దరు ఒకే పార్టీ నీడ లోపల ఎలా ఉన్నారు? అప్పుడు ఈ మాలనే అప్పుడు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడాను, నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒకే పార్టీ దగ్గర ఇద్దరు ఎట్లా ఉండగలిగిట్లు? నెంబర్ 1. నెంబర్ 2, నేను అడిగింది ఒకటే, మందకృష్ణ ఇక్కడ ఏ కోర్టులో కేసు వెయ్యలేదు. ఇక్కడ పంజాబ్ లోపల 2010 లోపల చేసిన కేసు లోపల అక్కడ ఒక జడ్జిమెంట్ వస్తే దాని తర్వాత వచ్చేసి 2022 లోపల ఆయన ఇంప్లూడ్ అయ్యిండు. అంటే 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరిగింది. ఇక్కడ సామాజిక న్యాయం కావాలని కోరుకున్నది పంజాబ్ వ్యక్తులు. మందకృష్ణ